సమాలోచనకు స్వాగతం. మనము ఈరోజు చర్చించేది ఏంటంటే, భార్యాభర్తలు ఏ పనైనా కూడా ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి అనేది. కొన్ని కుటుంబాల్లో భార్యలు ఎంతలా అన్నీ అందిస్తారంటే, భర్తలు తమ పని తాము స్వయంగా చేసుకోలేకపోతారు. మరికొన్ని కుటుంబాల్లో భార్య మీద ఉన్న అమితమైన ప్రేమ కొద్దీ చాలా పనులు మ్యాక్సిమం భర్తలు చేసేస్తారు. దాంతో భార్యలకి చాలా పనులు రాను కూడా రావు. ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అండి. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే నాకు తెలిసి మా కొలీగ్ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడే ఎంత డిపెండెంట్ అంటే హస్బెండ్ మీద, ఆయన కుక్ చేసి, ఆయన కూడా ఉద్యోగానికి వెళ్తారు కానీ కుక్ చేసి బాక్సులన్నీ పెట్టేసి అన్నీ ఇచ్చేసి, ఆవిడకి అసలు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అన్నీ రెడీగా చేసి, ఈ విధంగా ప్రతి పని ఆయనే చేసేవారు. ఈవిడ లెక్చరర్ నాతో పాటు. ఆవిడ కాలేజ్కి వచ్చేవాళ్ళు, ఆవిడ పాఠాలు బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. ఆవిడ ఏది ఇండిపెండెంట్గా చేసుకోలేని మనిషి కాదు. కానీ వారి భర్త గారు ఏం చేశారంటే, ఆవిడంటే ఉన్న అమితమైన ప్రేమతో ఆవిడని కొంచెం కూడా కష్టపెట్టకూడదని ఇంట్లో పనులు మొత్తం ఆయనే సర్దుకుని చేసేసుకునేవారు. అన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళేవారు, రాగానే మళ్ళీ ఆ పనిలో ఉండేవారు. ఆవిడ యాక్చువల్గా మంచి వక్త. ఆవిడ అన్ని చోట్లకి వెళ్ళి చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడకి మంచి పేరుంది. దాంతో ఆవిడని అది ఎంకరేజ్ చేయాలని ఈ పని అంతా ఆయన చేసేసుకున్నారు. ఆయన పాపం సడన్గా ఆవిడ 50వ పడిలో ఉండగా ఆయన చనిపోయారు. అప్పుడు ఆవిడ ఎంత డిప్రెషన్కి లోనయ్యారంటే, ఆవిడకేం తెలీదు ఏ డబ్బా ఎక్కడుంది, ఏ పప్పులు ఉప్పులు ఎక్కడున్నాయి, అసలు వంట చేయడం అసలు ఆవిడ మర్చిపోయారు. ఆవిడకి రాదు. దాంతో అసలు ఆవిడ చాలా డిప్రెస్ అయ్యేవాళ్ళు. ప్రతిదీ తెప్పించుకోవడం. పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, కొన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ ఎంత బాధపడిపోయేవారంటే, ఇప్పుడు మిగతా మామూలుగా ఏమంటారంటే, భర్తలు ముందు వెళ్ళిపోతే భార్యలు ఎక్కువ కాలం ఉండగలరు, వాళ్ళు వంట వరపు అన్నీ వచ్చు కాబట్టి. అదే భార్యలు ముందు వెళ్ళిపోతే భర్తలు చాలా అవస్థ పడతారు, చాలా డిప్రెస్ అవుతారు. ఇక్కడ కేసు రివర్స్ అనమాట. అంటే ఇది ఎవరికైనా అది వర్తిస్తుంది కాబట్టి ఏమీ తెలియదు. కాబట్టి ఆవిడ యాక్చువల్గా ఆవిడ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఆవిడకి తెలియదండి. ఆవిడే గవర్నమెంట్ లెక్చరర్ అయ్యి ఉండి లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కూడా ఆ డబ్బులు ఎక్కడ ఫిక్స్డ్ వేయాలి, ఏం చెయ్యాలి, లేకపోతే ఎలా వాడాలి, ఇవన్నీ ఆవిడ పట్టించుకునేవారే కాదు. అవన్నీ కూడా భర్తగారు చూసేవారు. దాంతో ఆవిడ పజిల్ అయిపోయి ఒక 2 సంవత్సరాల పాటు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మెల్లగా ట్యూన్ అయ్యారు. మ్యాక్సిమం బయట నుంచి తెచ్చుకుని తినేవారు. ఎందుకంటే ఆవిడ అలా అలవాటు పడిపోయారు జీవితకాలం. అది ఎంత కష్టమండి. అలాగే భర్తలు, చాలామంది ఇళ్లల్లో భార్యలు తమ ప్రేమ వ్యక్తీకరించే క్రమంలో బ్రష్ మీద పేస్ట్ కూడా వేసి భర్తకి ఇవ్వడం, భర్త స్నానానికి వెడితే తువ్వాల దగ్గర నుంచి అందించడం, స్నానం చేసి వచ్చేసరికి అక్కడ రెడీగా ఆయన కట్టుకోబోయే బట్టలు పెట్టడం, ఆయనకి సంబంధించిన ప్రతి చిన్న పని హ్యాంకీతో సహా అన్ని బ్యాగ్లో రెడీగా పెడితే పుచ్చుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చాక అదే పరిస్థితి. ఈ విధంగా ప్రతిదీ అందిస్తూ ఉండడం వల్ల, ఏ పనిలో ఆయన ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే, మనం భార్యాభర్తల్లో ఒకడు ముందు ఒకళ్ళు వెనక చెప్పలేం కదండి. భార్య గారు ముందు వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుసా అండి. కప్పు కాఫీ పెట్టుకోలేరు, తన దుస్తులు తను సెలెక్ట్ చేసుకోలేరు, ఏ ప్యాంటుకి ఏ షర్టు సెలెక్ట్ చేసుకోలేరు, తువ్వాల దగ్గర నుంచి ప్రతిదీ మర్చిపోయి బాత్రూంలోకి వెళ్ళడం, మళ్ళీ రావడం, అలా ప్రతి పని కూడా ఏదెక్కడుందో వెతుక్కోవడం. అసలు ఎంత దుర్భరం అయిపోతుందంటే, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అసలు జీవితేచ్ఛపోతుంది. అంత దారుణంగా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి. భార్య కానీ భర్త కానీ అలా డిపెండెంట్ అయి ఉంటే. అందుకే చేయవలసింది ఏంటంటే, ఇప్పటివరకు ఎలా ఉన్నారో ఉన్నారు, ఇక ముందు ఆల్రెడీ మీరు 50వ పడిలో పడిపోయారు కాబట్టి మనము మన జీవితం ఎంతవరకు ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఒకళ్ళు లేకపోయినా ఉండేట్టుగా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరైతే అవ్వట్లేదో భార్య కానీ భర్త కానీ ఇన్వాల్వ్ అవ్వండి. ఒక కప్పు కాఫీ మీరు పెట్టుకోగలగాలి, లేదంటే ఉప్మా తిప్పుకోగలగాలి. ఈ రకంగా మీరు కనుక ఉండకపోతే చాలా చాలా కష్టపడతారు. మీరు అప్పటికప్పుడు ఇప్పుడు మనకి మన ఉమ్మడి కుటుంబాలు కాదు. వెనకటి రోజుల్లో అసలు మగవాళ్ళకి ఒక్క పని కూడా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు అసలు చేసే అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చక్క పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోనే ఉండేవారు. పైగా ఒకరి తర్వాత ఒకరు, ఇప్పుడు అత్తగారు, కోడలు, అలాగే వాళ్ళ మామగారు, ఇలా 3 తరాల వాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో.
ఎవరో ఒకళ్ళు అందించేవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు అందించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భార్య వెళ్ళిపోతే ఏకాకిగా భర్త ఇంట్లో ఉండాలి, భర్త వెళ్ళిపోతే ఏకాకిగా భార్య ఉండాలి. పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు వెళ్తాం ఉంటాం. మనకేంటంటే మైండ్ సెట్స్ ఎట్లా అయిపోయాయంటే అందరిది, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది. మన ఇల్లు అనగానే అమ్మయ్య, ఎన్నాళ్ళుగానో అలవాటైన ఇంట్లో అక్కడే ఉండాలనుకోండి. చూడండి, చాలామంది పేరెంట్స్ని ప్రేమగా పిల్లలు పిలుస్తున్నారు, రండి మా దగ్గర ఉండండి, మీరు పెద్దవాళ్ళు అయిపోయారండి. వాళ్ళు రావట్లే. ఎందుకు రావట్లేదంటే ఈ మైండ్ సెట్ ఇప్పుడుది కాదు, మొదటి నుంచి ఉన్నదే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎక్కడికి కదిలే పరిస్థితి ఉండేది కాదు కదా, అప్పుడు ఈ ప్రాబ్లం రాలా. ఆ తర్వాత ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళిపోవటం, ఉమ్మడి కుటుంబాల్లో ఉండకపోవడం, ఇండిపెండెంట్గా ఉండటంతో ఆ పిల్లలు పెద్దయ్యి పెళ్ళిళ్ళయ్యి దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లేకపోతే రెండో వాళ్ళు ఉండటం కష్టం. ఇద్దరు ఉన్నా సరే, చేసుకోలేకపోయినా సరే, వంట మనిషిని పెట్టుకుంటున్నారు ఇంకోటి, కానీ ఎవరు కూడా ఇష్టపడట్లా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి. నాట్ దట్ వాళ్ళు చూడరని కాదు, వాళ్ళు బాగానే చూడొచ్చు, కానీ వాళ్ళు ఇద్దరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు తరం వాళ్ళు. ఆ ఇంట్లో ఒంటరిగా వాళ్ళకి అలవాటు లేని ఇంట్లో పోనీ అలవాటు చేసుకుందాం ఉందాము అనే మైండ్ సెట్ వీళ్ళకి కూడా ఉండట్లా. అందుకని మాకు అలవాటైన వాతావరణం, మేము అక్కడే ఉంటా ఉంటున్నారు. మరి ఆ నేపథ్యంలో ప్రతి భార్య భర్తకి లేదా ప్రతి భర్త భార్యకి ఇండిపెండెంట్గా ఉండటం నేర్పొద్దు. ఎవరైతే అన్ని పనులు ఆ ప్రేమ కొద్దీ చేస్తున్నారో, మీరు మీ భర్తల జీవితం లేదా భార్యల జీవితం మీరు వెళ్ళిపోయాక దుర్భరం చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక విజన్తో ఉండండి. మన ఇద్దరిలో ఎవరు ముందెళ్ళినా రెండో వాళ్ళు ఎలా ఉండగలరు, వాళ్ళు ఉండాలంటే ఎలా ఉండాలి, అసలు ఇది చర్చించమండి. మనందరికీ తెలుసు చావు తథ్యం, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే, ఎవ్వరం ఇక్కడ సిలేసుకొని ఉండం. కానీ ఆ విషయం మాట్లాడటానికి కూడా ఇష్టం ఉండదండి. 90 ఏళ్ళ వృద్ధులకు కూడా ఇష్టం ఉండదు. అదేమిటో మనం ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాం అన్నట్టుగా మనం వ్యవహరిస్తాం. అది కాదు, విజన్ ఉండాలి. మన పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బులు దాయాలి, చదువుల కోసం డబ్బులు దాయాలి, ఇన్ని విజన్స్ ఉన్నప్పుడు వృద్ధాప్యంలో మీరు ఏం చేయబోతున్నారు, ఎక్కడ ఉండబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు, విజన్ ఉండద్దు, ఉండాలి. అందుకనే ఎవరైతే వాళ్ళ స్పౌసెస్ని లేజీగా చేస్తున్నారో వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ వాళ్ళని సెల్ఫ్ రిలయంట్గా ఉంచండి. ఏమంటాం, స్వావలంబన అంటాం చూడండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అలా మీ భర్తల్ని భార్యల్ని తీర్చిదిద్దండి. మీ ప్రేమ వల్లనే వాళ్ళు లేజీ అయ్యారు, మీ ప్రేమతోనే వాళ్ళకి నేర్పించండి. చర్చించండి, ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, ఇదిగో మీరు ఇది నేర్చుకోండి, మీరు ఇది చేయండి, చెప్పండి. అలా మీరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ప్రతి పనిలో, ఇంటి పనిలో, వంట పనిలో, అన్నింట్లో ఉంటే ఇద్దరికి కూడా ఆ పనుల మీద అవగాహన వచ్చి ఇద్దరిలో ఎవరు ముందెళ్ళినా మీరు కనీసం ఆ పనులు చేసుకోగలుగుతారు. ఒంటరితనం కంటే ఎక్కువ పీడించేది ఏంటంటే డిపెండెన్స్. నాకేమీ చేత కావట్లేదు, నేనేమీ చేసుకోలేకపోతున్నాను అని దుఃఖపడి డిప్రెస్ అవ్వడం చాలామంది వృద్ధుల్లో మనం చూస్తాం. అది స్పౌస్ వెళ్ళిపోయినందుకు కొంత బాధ, ఇవన్నీ చేసుకోలేకపోతున్నామని అంతా బాధ. అందుకని ఆ బాధ నుండి వాళ్ళని కాపాడండి. అందుకని ఇద్దరు కూడా కలిసి పనులు చేయండి, నేర్చుకోండి. ఇది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి సరే, వాళ్ళు ఎలాగో అలా చేయక తప్పదు. మనం ఇప్పుడు నేర్చుకోవాలి, లేకపోతే మనం వాళ్ళని ఇబ్బంది పెడతాం మన స్పౌసెస్ని. బై ఫర్ నౌ.